ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని గురువారం రోజు ఒక దీపాన్ని వెలిగించాలి. నేను మీ ముందు చూపిస్తున్న పదార్థాలు ఉన్నాయి కదా, ఈ పదార్థాలతో దీపం వెలిగించాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో, గురువారం రోజు ఈ దీపాన్ని వెలిగిస్తారో, వారి ఇంట్లో వారి ధనాగారం అంటే బీరువాలో వారు డబ్బు ఎక్కడ దాస్తారో అక్కడ డబ్బు నిండా ఉంటుంది. మీ ఇంట్లో ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించి లోటు అనేది రానే రాదు. అలాగే ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి చక్కగా పనులు పూర్తవుతాయి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. అలాగే ఈ ఉపాయాన్ని 5 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు. 5 నెలలకు ముందు చేయవచ్చు, 5 నెలలు దాటిన వారు చేయకూడదు. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే వారి పెద్ద కర్మ అవ్వకుండా చేయకూడదు. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని గురువారం నాడు ఉదయం కానీ లేదా సాయంత్రం ఈ సమయంలో చేయాలి. అంటే మీరు ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి సాయంత్రం 8 గంటల లోపు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఏ పదార్థం దీంట్లో మీకు అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఎందుకంటే సిద్ధి ఉపాయానికి పదార్థం కంపల్సరీగా ఉండాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మనం కొత్తగా 2 ఛానల్ పెట్టడం జరిగింది. ఆ ఛానల్ వీడియో లింక్స్ కూడా మీకు కింద ఛానల్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు నేను అందుబాటులో ఉండడానికి, మరింత దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. శనగపిండి కావాలి, శనగపిండి, అలాగే గోధుమ పిండి, అలాగే పసుపు, అలాగే ఆవు నెయ్యి, అలాగే ఆవాలు. పొట్టు తీసిన ఆవాలైనా పర్వాలేదు, ఇవి పొట్టు తీసిన ఆవాలు, ఇవి పొట్టు తీయకుండా ఉన్న ఆవాలు. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని వాడుకోవచ్చు. అలాగే ఒత్తులు, 3 ఒత్తులు కావాలి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మీరు పిండిని రెడీ చేసుకోండి. ఇది గురువారం ఉదయం కానీ సాయంత్రం సమయం వరకు మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం చేయవచ్చు, సాయం సమయంలో కూడా చేయవచ్చు, సాయంత్రం కూడా చేయవచ్చు. ముందుగా మీరు పిండిని తయారు చేసుకోండి. 3 ప్రమిదలు తయారు చేయండి. పిండితో నేను చూపిస్తాను. 3 ప్రమిదలు తయారు చేయండి. అంటే ఈ 2 పిండిలు కలిపి చేసుకోవాలి. అంటే గోధుమ పిండి అలాగే శనగపిండితో కలిపి చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను, చూపిస్తాను మీకు. ప్రతిదీ కూడా నేను చూపిస్తాను. నేను 3 ప్రమిదలు తయారు చేశాను. ఎలా చేయాలి, చాలామందికి ఏంటంటే మామూలుగా చెప్తే అర్థం కాకపోగా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఈజీగా చేయగలుగుతారు. ఈ ప్రమిద అంటే ఒక్కొక్కటి మాత్రమే చేసుకోవాలి. ఇలా 3 తయారు చేసుకోవాలి. 3 తర్వాత ఈ ప్రమిదలు తయారు చేసుకున్న తర్వాత ప్రతి దానిలో నెయ్యి వేయాలి. నెయ్యిని వేయండి. నేను చూపించడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి. ముందుగా ఇలా నెయ్యి వేయండి. మూడు ప్రమిదలు ఇలా నెయ్యి వేయండి. మరి ఇది ఎక్కడ చేయాలని వస్తుంది. మీరు ఇది మీ పూజా గదిలో కానీ, లేదంటే రావి చెట్టు దగ్గర కానీ, మీ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గర కూడా చేయవచ్చు. అరటి చెట్టు మనం ఈ ప్రయోగాన్ని చేయవచ్చు.
ఇలా మీరు ముందు ఆవు నెయ్యి వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేయాలి, కొద్దిగా చిటికెడు చూడండి. ఇలా 3 ప్రమిదల్లో ఇలా వేయండి. తర్వాత మనం పసుపు వేసాం. తర్వాత ఆవాలు, మీరు పసుపు కలర్ ఆవాలైనా పర్వాలేదు, నల్లటి ఆవాలైనా, ఎక్కువ కాదు చూడండి, కొద్దిగా నేను వేసి చూపిస్తున్నాను మీకు. అందుకని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో ఒత్తిడి వేయాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేయండి. మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఈజీగా అర్థమవుతున్న ఉద్దేశం, అంతకన్నా ఏం లేదు. మన దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని తాంత్రిక ప్రక్రియలో పదార్థం యొక్క శక్తిని మనం ఎలా తీసుకోవాలి, ఎందుకంటే చాలామంది తెలియదు. ఇది ఎందుకు చేస్తున్నాం మనం? ధనం కోసం. మన బీరువాలో ధనం ఎప్పుడూ స్థిరంగా ఉండడానికి చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. మనం రెడీ చేసుకున్నాం. ప్రతి ప్రమిదిలో ఒత్తి వేసాం. ఇప్పుడు మీ పూజా మందిరంలో, అంటే మీరు బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీరు మీ పూజా మందిరంలో ఈ ప్రయోగం చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రావి చెట్టు దగ్గర చేయండి. అలాగే రావి చెట్టు దగ్గర కూడా అవకాశం లేకపోతే అరటి చెట్టు దగ్గర చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గురుబలం పెరుగుతుంది, మీకు అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. ఇప్పుడు మనం ఇది వెలిగించే ముందు, అంటే ఈ దీపం వెలిగించి తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. ముందుగా మీరు మనసులో ఇలా రెడీ అయిన తర్వాత మీ మనసులో ధనం కావాలి, అంటే ధన రాబడి పెరగాలి, ధనం బాగుండాలి, గురుగ్రహం బలపడాలి, సమాజంలో గౌరవ మర్యాదలు కావాలి, ప్రేమ ప్రతిష్టలు రావాలి, మనసులో బలంగా అనుకోండి. తర్వాత మీరు ఈ వెలిగించండి. నేను వెలిగించడం మామూలుగా వెలిగిస్తున్నాను, మీరు సాంబ్రాణి పొడితో వెలిగించండి. చూపించడం కోసం మాత్రమే ఇలా వెలిగించండి. ఒక్కొక్క ఒత్తి మాత్రమే వేయాలి, ఎక్కువ ఒత్తులు వేయకూడదు, గుర్తుంచుకోండి. నేను 3 వెలిగించాను. ఇది మీ పూజా మందిరంలో చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెలిగించిన తర్వాత మనం వెలిగించిన తర్వాత మీరు మనసులో ఓం బృహస్పతియే నమః, ఓం బృహస్పతియే నమః అని 21 సార్లు మనసులో తలుచుకోండి. తర్వాత మనసులో మనం ముందుగా కోరిక చెప్పుకున్నాం, తర్వాత దీపాన్ని వెలిగించాం, తర్వాత ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు అనుకోండి మీ మనసులో. ఆ తర్వాత ఆ మంత్రం అయిపోయిన తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ చెప్పుకోండి. ధనం కావాలి, బీరువా నిండా ఉండాలి, ఏదైతే అనుకుంటున్నారో అన్ని కోరికలు కోరుకోండి ధనానికి సంబంధించి. కోరిక తర్వాత చెప్పుకున్న తర్వాత మీరు ఒక్కసారి మనసులో విష్ణుమూర్తిని తలుచుకోండి. అంటే ఓం నమో నారాయణాయ అని తలుచుకోండి. ఓం నమో నారాయణ కావచ్చు, వెంకటేశాయని కావచ్చు, రామ అనుకోవచ్చు, కృష్ణ అనుకోవచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా అనుకోవచ్చు. ఇలా మీరు మనసులో అనుకున్న తర్వాత ఒక్క నిమిషం సేపు, అంటే ఈ నామాన్ని కూడా మీరు ఒక్క నిమిషం, అంటే 60 సెకండ్ల టయాన్ని స్వామివారిని తలుచుకోండి. ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలా ఒక్క మనసులో తలుచుకోండి. తర్వాత మీరు వీటిని, అంటే మీ పూజా మందిరంలో అది పడమరకు ఉండనివ్వండి, తూర్పుకు ఉండనివ్వండి, ఏ దిక్కున ఉన్నా పర్వాలేదు, అలా వెలిగించి వదలండి అంతే. ఇంకా మీరు నైవేద్యం పెట్టవలసిన అవసరం లేదు, ఏమీ లేదు, ఇలా వెలిగించాలి. ఈ ఉపాయాన్ని 3 గురువారాలు చేయాలి. 3 గురువారాలు చేయాలి. ఈ ఉపాయం చేయడం వల్ల ధన రాబడి పెరగడమే కాకుండా మీకు జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గురుగ్రహం బలపడుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయం ఇప్పుడు ఈ కండిషన్లో మనకి ఆర్థికమైన పరిస్థితులు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గాన్ని సూచిస్తుంది. ఇంకా వేరే దేవుడికి మనం నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది తాంత్రిక ఉపాయాల్లో ఇలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ముందు మీకు ధనానికి సంబంధించిన సమస్యలు చాలామంది అడిగారు, ధనాన్ని గురించి చెప్పండి గురువుగారని. ఈ ఉపాయం మీ బీరువాలో డబ్బు నిలబెడుతుంది,
మీరు డబ్బులు దాచే దగ్గర డబ్బుని పొదుపుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, గురుబలాన్ని పెంచుతుంది. మీకు ఈ పదార్థాలు దొరకకపోయినా, అవకాశం లేకపోయినా చేయవద్దు. అవకాశం ఉన్నవారు ప్రయత్నం చేయండి. గురువారం నాడు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మధ్యలో అంటే 2వ గురువారం నెలసరి వచ్చింది, ఆగి ఆ సమయాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ గురువారం కూడా చేయవచ్చు. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో తగ్గుతాయి, డబ్బు నిలబడి తీరుతుంది. చెక్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. దేవుడికి సంబంధించి ఒకటి గుర్తుంచుకోండి, మనం దీపం సంబంధించింది మాత్రమే చేస్తున్నాం. చాలామంది నైవేద్యం పెట్టాలా, మీ సొంత ప్రయత్నాలు మానేయండి. ఎందుకంటే ఇది ఉపాయం, బాగా గుర్తుంచుకోండి, ఇది ఉపాయం. దీనిలో ఉన్న ఆ సమయానికి ఆ పదార్థానికి మన మానసిక శక్తిని ప్రేరేపించి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత తేలిగ్గా అయిపోతాయని చాలామంది అంటూ ఉంటారు. చాలా తేలిగ్గా అవుతాయి. ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఫలితం వచ్చి తీరుతుంది. నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు. అలాగే మాకు పదార్థం దొరకలేదు, దీని బదులు ఇది చేయవచ్చా, ఇలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరు గుర్తుంచుకోండి, దొరికితేనే చేయండి. ఏ ఉపాయమైనా సరే చెప్పిన విధానాన్ని పాటించగలిగితే చేయగలిగితేనే చేయండి, లేదంటే పొరపాటున ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఇది పదార్థానికి ప్రకృతికి సంబంధించిన లింక్ ఉంటుంది. దాన్ని మనం ప్రేరేపించినప్పుడు మనకి ఆటోమేటిక్గా నేచర్ నుంచి రావాల్సిన శక్తి మనకు వస్తుంది. కాబట్టి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా అంటే రాంగ్ వేలో, అంటే ఇది దొరకలేదు వేరే పిండి దొరికింది దాంతో చేసేసాను గురువుగారు, ఏమీ కాదు కదా అని అడిగేవారు ఉంటారు. అందుకే చెప్తున్నాను, ఇది దొరికితేనే చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.